క్షమించాలి. దేవుని బిడ్డలు మనం ఇతరులు మనం క్షమించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క దయను మనం పొందుకుంటాం. ఒక యజమాని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. అతనికి 10,000 దేనారములు ఆయన ఏం చేశాడు, యజమాని ఏం చేశాడంటే రుణం ఇచ్చాడు, అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ యొక్క దాసుడు చెల్లించలేకపోయాడు సమయానికి. అయ్యా ఆయన భార్య బిడ్డలు అందరూ వచ్చేసి, అయ్యా మేము మరి పేదరికమలో ఉన్నామని ఆ యొక్క యజమాని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. అప్పుడు ఆ యజమాని జాలిపడ్డాడు. సరేగా, నువ్వు డబ్బు చెల్లించే అవసరం లేదు, నిర్ణయంతా కూడా నేను బాధ్యత చెల్లిస్తున్నా, నువ్వు చెల్లించవలసిన అవసరము లేదు, క్షమిస్తున్నానని ఆ దాసుని క్షమించి పంపించేశాడు. వాడేం చేశాడు, వెళ్తా వెళ్తా దారిలో మరొకడికి 100 తలాంతులు ఇచ్చాడు. అంటే